రెడీ. డైరెక్టర్ గారు ఎవరు ట్రైలర్ డైరెక్టర్ గారు హుషార్ పెట్టిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ. కానీ సొసైటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు చూసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అంటే లాస్ట్ సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయి సైకిల్ చేస్తుంది అవునవును. సంథింగ్, ఆ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయింది. అంటే నాకు ఒకేసారి చిత్రం సినిమా గుర్తొచ్చింది నాకు. ఎట్లా అసలు ఆ సీన్ ఎలా రాశారు అసలు? నేను అంతటా చెప్పుడు వచ్చానండి. ఈ సినిమాలో కథను కానీ సీన్లు కానీ నేను క్రియేట్ చేసి రాసిన ఏం లేదు. చుట్టుపక్కల చూసినా డైరెక్ట్ పెట్టేసి అంటేని అంతే. అంటే రెగ్యులర్గా మనం చూసే చిన్నప్పటి సంది చూస్తూనే ఉన్నాం. నేను అంటే దీంట్లో తెలుస్తుంది చిన్నప్పుడు ఒకటి రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఆ చిన్నప్పటి సంది నేను చూసినది అది. నా లైఫ్లో నేను చిన్నప్పటి సంది చూస్తూ పెరిగిన అవే సీన్ తీసుకొచ్చి పెట్టానండి. అంటే ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ కనిపించింది. సో అంటే కూతురు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పి మెసేజ్ ఓరియంటే కనిపిస్తుంది కదా. ఆడియన్స్ ఏం తీసుకెళ్ళాలి మూవీస్ నుంచి చూసిన తర్వాత? అవేర్నెస్. అంటే నిజంగా ఇప్పుడు మన బ్రదర్ వాళ్ళు చెప్పారు ఇక్కడ, ఒక తండ్రికి కొన్ని చెప్పకూడని, కూతురికి తండ్రి చెప్పకూడని దీంట్లో కనిపిస్తాయండి. అంటే నేర్చుకోవచ్చు. అమ్మో తండ్రి వస్తే నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు వస్తే ఓహో ఇలా ఉంటుంది, ఆ పిల్లలు ఇలా చేస్తుంటారా అంటే అంతే. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కానీ తన ఇంట్లో తాను ఎవ్వరు కూడా అది ఒప్పుకోరు. ఇది ఒక్కసారి చూపిస్తుంది ఆ క్యారెక్టర్లని, ఆ కంటెంట్ని. ఓకే, హీరోయిన్ మీ క్యారెక్టర్ కూడా చాలా బబ్లీగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది. కానీ కట్ చేస్తే కొన్ని సీన్స్ దగ్గర కొంచెం ఇంటిమేసీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా. ఒక యాక్టర్గా ఏమన్నా, ఒక అమ్మాయిగా ఏమైనా ఇబ్బంది పడిన సీన్స్ ఉన్నాయా మీకు? ఆబ్వియస్లీ అండి, కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం అలా అయితే కంప్లీట్ చేసాం సీన్స్ అన్నీ కూడా. ఓకే, అంటే టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? పాజిటివ్ అవుతారని అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు టీజర్ ఒక్కటి చూసి కొంతమంది జడ్జ్ చేశారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు సార్ అంటే టీజర్లో ఎక్కువ యూత్ని బాగా టార్గెట్ చేశారు, ట్రైలర్ కూడా అదే అలానే ఉంది. అంటే లవ్ చేయాలంటారా వద్దంటారా? లవ్ చేయాలా వద్దా అనేది నేను చెప్పాను కానీ ఏ టైంలో చేయొద్దు, ఏ టైంలో చేయకూడదు అనేది తెలుసుకోవాలంట. ఓకే సార్, అంటే ప్రొడ్యూసర్ గారు అంటే ఈరోజు షో వేసేస్తున్నారు ఆల్రెడీ వరంగల్లో. అవునవును, ముందుగానే వేస్తున్నారు కదా, రిస్క్ ఏం అనిపించలేదా? అంటే ప్రీమియర్స్ 14 నైట్ వేస్తారు ఎవరైనా సరే, మీరు ఆల్రెడీ ఒక 3-4 డేస్ ముందే ప్లాన్ చేశారు కదా. ఫస్ట్ సినిమా మీద నమ్మకం. అంటే నేను పెద్ద సినిమా కాదు కాబట్టి ఎక్కువ మనీ ప్రమోషన్ ఖర్చు పెట్టలేను కాబట్టి మౌత్ టాక్తో సినిమా తీసుకెళ్దామన్న ఆలోచనతో మేము ముందే చేస్తున్నాం అనమాట. రీజన్ అది అంతే. సార్ సురేష్ బాబు సార్ చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ముందు నుంచి మౌత్ టాక్తో వెళ్తే సినిమా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంతే. ఓకే, ఓవరాల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? అది సురేష్ ప్రొడక్షన్, సురేష్ బాబు సార్ డిసిషన్. ఓకే, హీరోయిన్ గారు జూనియర్ అనుష్క అని మీకు కాంప్లిమెంట్ వస్తుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారండి? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఈ ట్రైలర్లో మొత్తం అంటే వన్ సైడ్ హీరోయిన్ సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నట్టు, అంటే ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేసే విధానం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఈ కథ పుట్ట చిట్టి కథ అన్నప్పుడు పుట్ట చిట్టి మీదే ఉంటుంది కానీ, అంటే నేను రాసుకున్న కథ దాని మీద బేస్ ఉంది కాబట్టి దాని మీద ఉండదండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి వేరే విధంగా అర్థమవుతుంది. ట్రైలర్ కూడా ఇప్పుడు టీజర్ ఎలా అయితే అర్థం చేసుకున్నారో అలాగే ట్రైలర్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించబోతున్నారా, హీరో క్యారెక్టర్ నెగిటివ్ అవుతుందా? సినిమా చూడాలండి. మొత్తం లేదు, ఏది ఏంటనేది 15th ఆగస్ట్ చూస్తారు. వేరే అర్థాలు అయితేనే ఉంటాయి. అది కంపల్సరీ మేము ఎలా అర్థం చేసుకున్నా 15th ఆగస్ట్ 14th ఆగస్ట్ రోజునే అవన్నీ తీరిపోతాయని నేను నమ్ముతున్నాను. ఓకే, డైరెక్టర్ గారు ఆ టీజర్ కంటే ట్రైలర్లో కొంచెం డైలాగ్స్ కొంచెం తగ్గింది అనిపించింది. ఎందుకంటే దాంట్లో ఓపెన్గా మాట్లాడారు టీజర్లో. అవునండి. సో ట్రైలర్కి వచ్చేప్పుడు ఎందుకు తగ్గింది, భయపడ్డారు ఆడియన్స్కి ఏమైనా? లేదండి, సినిమాలో చూపించాలి కానీ ఎన్ని అవుతాయి ఇట్లా. అంటే యాక్చువల్గా టీజర్ ట్రైలర్ ఒకటేసారి కట్ చేసింది బ్యాలెన్సింగ్గా, అది అప్పుడు కట్ చేసింది దానికోసం అంతే. ఓకే, హీరోయిన్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఒక టీనేజ్ అమ్మాయిలు ఎలా ఉండకూడదు, అబ్బాయిలు ఎలా ఉండకూడదు అని ఉన్నాయి కదా, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. మీరు కూడా టీనేజ్లో ఉన్నారు కదా. సో ఈ మూవీ నుంచి మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి?
ఇద్దరు చెప్పండి. ఫస్ట్ అయితే బౌండరీస్లో ఉండాలన్న. లవ్ చేయండి పర్లేదు, బట్ బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యా. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు పేరెంట్స్ని హర్ట్ చేయకుండా ఉంటే అది చాలా అనిపిస్తుంది నాకు. బెక్కం గారు సార్, అంటే 15 అన్నారు, 14, 15 ఈ డేట్స్ చూసుకుంటే 3-4 మూవీస్ ఉంది కాంపిటీషన్. మీకు పర్టికులర్ కీ పాయింట్ అంటే మీరు ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అది ఇందాక చెప్పే కదన్న, మంచి సినిమా ఆడకుండా ఇంతవరకు లేదు. 20 ఇయర్స్ నుంచి తీస్తున్నా. ఎన్నో చిన్న సినిమాలు నేను చేశాను, ఎన్నో కాంపిటీషన్లో రిలీజ్ చేసాం, 100% సక్సెస్ అయ్యాం. మంచి సినిమా చేసినప్పుడు కొంచెం ఎత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, థియేటర్లు తక్కువ పడతాయి, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ థియేటర్లకి జనాలు చూసిన తర్వాత దాన్ని ఇంతకుముందు 1 వీక్ 2 వీక్స్ పడేది 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ షో మౌత్ టాక్ ఏదంటే సెకండ్ షో మొత్తం ఫుల్స్. నిన్న మార్నింగ్ షో మ్యాట్నిక్ ఫస్ట్ షోకి ఎంత ఉంటుందో సెకండ్ షో ఒకదానికి ఉంటుంది. నిన్న వంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అది కరెక్ట్. మౌత్ టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇంతమంది మౌత్ టాక్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అట్లా ఉండేది, తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఎలాగని వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్కి చెప్పేస్తున్నారు, ఒక్కసారి ఒక 1000 మంది తెలిసిపోతుంది. కాబట్టి మౌత్ టాక్ తోటి సినిమా స్ప్రెడ్ అవుతుంది. ధైర్యంగా రిలీజ్ చేయడానికి కారణం ఒకటి, హాలిడే ఉంది, 15th రోజు సాటర్డే రోజు రిలీజ్ చేస్తున్నాం, 14th ఈవినింగ్. 14th రోజు పెద్ద సినిమా ఉంది. డెఫినెట్లీ దీన్ని దొరికిన థియేటర్లలో బాగున్నప్పుడు ప్రేక్షకులు 3 వీకెండ్ 3 మూవీస్ కూడా చూస్తారు. కాబట్టి నిన్న మొన్న కూడా రిలీజ్ అయిన 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. DC అండ్ కొరియన్ కనుక 2 సినిమాలు సూపర్ హిట్. 2 సినిమా కలెక్షన్లు బాగున్నాయి. అలాగే ఈ వీకెండ్ కూడా 100% మా సినిమా కూడా ప్రేక్షకులకి సక్సెస్ఫుల్గా ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ సింగిల్గా వస్తే ఎక్కువ స్క్రీన్స్ అనేది ఫస్ట్ డేనే ఎక్కువ స్క్రీన్స్ నో నీడ్. పడుతుంది. అసలు ఆ ఎక్కువ స్క్రీన్లు అనేది చాలా తక్కువ. మనకు చాలా ఎక్కువ 800 స్క్రీన్స్ ఉన్నాయి. మనం అకామిడేట్ చేయొచ్చు. దొరికిన 100 స్క్రీన్స్లో ఫుల్ అయితే మనం అనుకున్న రెవెన్యూ డబుల్ అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఏంటంటే దొరకగానే బాగున్న సినిమాకి షోస్ పెంచుతూ వెళ్తారు. 7 స్క్రీన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. మామూలుగా అయితే ఎక్కువ కావాలనుకుంటాం, కానీ ఎక్కువ పెట్టడం వల్ల కూడా నేను పెట్టాను ఫస్ట్ నుంచి కూడా, తక్కువ సెంటర్సే పెట్టాలని ట్రై చేస్తాం. ఇందాక నాగవంశి గారు చెప్పింది ప్రస్తావన తీసుకొచ్చారు కదా మీరు. అంటే నాగవంశి గారు చెప్పినట్టు సినిమాకు పెయిడ్ పబ్లిసిటీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇవన్నీ వేస్ట్, దానివల్ల టికెట్లు దిగవని నాగవంశి గారు అన్నారు కదా. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నారు. నిజంగా ఆయన చెప్పిన దాంతో ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ సినిమాకి చేస్తాం, అందరం సాంప్రదాయం ఫంక్షన్స్ అవి చేస్తాం, కానీ టికెట్ దిగాలంటే ఆడియన్స్కి కావాల్సింది ఓన్లీ మౌత్ టాక్ చూసి, థియేటర్ ట్రైలర్, పోస్టర్ అవి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. వాళ్ళు మనమైనా సరే ఎవరైనా ప్రేక్షకు చాలా తెలివైన వాళ్ళు, దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైం అండ్ మనీ. కాబట్టి అంత ఈజీగా థియేటర్ దాకా రారు, అది చూసే వస్తారు. ఇవన్నీ సినిమా, ఈ ఫంక్షన్లు ఇవన్నీ మన సినిమా ఒకటి ఉందని గుర్తు చేయడానికి తెలుస్తుంది. టికెట్ దిగడానికి మాత్రం వాళ్ళు ట్రైలర్ చూసే, ఇది ఒకళ్ళు ఫంక్షన్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, తర్వాత ట్రైలర్కి నచ్చితేనే వెళ్తారు. కాబట్టి ఎప్పుడైనా కంటెంటే మెయిన్, ట్రైలరే మెయిన్. అంతే. అంటే ఏ ప్రోడక్ట్ అయినా అమ్ముకోవాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది ముఖ్యం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీది ఒక సినిమా రిలీజ్ అవుతున్న సంగతి, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ ఇలా చేస్తేనే కదా తెలుస్తుంది. అలా అని పూర్తిగా పబ్లిసిటీని విస్మరిస్తే చాలా సినిమాలు పబ్లిసిటీ లేక జనాలకు రీచ్ అవ్వని సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. నిజం ఏంటో చెప్పాము, విస్మరించలేదు. ఇవన్నీ సినిమా ఉందని తెలవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. అవన్నీ దానికోసం మీడియా చేస్తున్నాం. లాస్ట్ 25 years నుంచి మేము చేస్తున్నాం. కానీ టికెట్ తెగాలని ట్రైలర్ అంటే ఇట్ మీన్స్ మేము అక్కడ జాగ్రత్త పరిచేది ఏంటంటే కంటెంట్ మీద నమ్మండి అంటున్నా. ఇవి చేసినంత మాత్రాన్నే రారు. ఇవి సినిమా ఉందని తెలుస్తుంది. మనం చూడగానే ఏదో సినిమా పోస్టర్ వచ్చింది, ఏదో సినిమా రీవెంట్ జరిగింది అంటే అది ఏంటన్నా ట్రైలర్ వెళ్ళి చూస్తాడు. ఆ ట్రైలర్ నచ్చితేనే వాళ్ళు టికెట్ దిగుతుంది. ట్రైలర్ నచ్చిందా టికెట్ దిగుతున్నా, కానీ ఫంక్షన్ చూసి టికెట్ దిగుతున్నాం. కానీ ఫంక్షన్లు చేయాలి జనాలకు తెలవాలంటే. సార్, కానీ ఇది హైదరాబాద్లో సినిమా తెలుసుద్ది రిలీజ్ అవుద్దని, బట్ ఎక్కడో ఉన్న రూరల్ ఏరియాస్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ తెలియాలంటే దాని ప్రమోషనల్ వైజ్ కానీ వెళ్తేనే కదా దానికి కనెక్ట్ అయ్యేది ఆడియన్స్. అదే చెప్తున్నాం, మీరు చెప్పింది. ఫంక్షన్లు ఇవన్నీ సినిమా ఉందని తెలుస్తుంది. టికెట్ దిగాలంటే మాత్రం ట్రైలరు అండ్ ఉంటుంది. మనం చేస్తాం, రీల్స్ చేస్తాము, వైరల్ కంటెంట్ అంటాం, వైరల్ చేస్తాం. వైరల్ ఉన్నంత మాత్రాన తెగదు. వైరల్ ఉన్నంత మాత్రం తెలుస్తుంది. తెలవడం వేరు, టికెట్ దిగడం వేరు. నీకు ఎన్ని వైరల్ కంటెంట్ ఉంటాయి, ఎన్నో చూస్తున్నాను. అన్ని సినిమాలకు వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్తా ట్రైలర్ బాగుందంటనా లేదా సినిమా బాగుందంటనా, అప్పుడే వెళ్తాం. అదే చెప్పింది ఆయన చెప్పింది, నేను చెప్పింది అదే. ట్రైలర్ అవి చూసినా టికెట్ తెగుతుంది. టికెట్ తెగడం, తెలవడం, అది చెప్పింది డైరెక్టర్ గారు.
సార్ ట్రైలర్లో చూస్తే పేరెంట్స్ ప్రేమ గొప్పదా పిల్లల ప్రేమ గొప్పదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కదా. అవునండి. ఫైనల్గా మీరు ఏ ప్రేమ గొప్పదని చూపించబోతున్నారు? ఏది చెప్పకుండా తెలుస్తుంది పేరెంట్స్ అని చెప్తాం కంపల్సరీ. అంటే మళ్ళీ పిల్లల ప్రేమ గొప్పది కాదు అని దాని మీద నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్ 15th ఆగస్ట్ రోజు వస్తాం కదండి. నేను నమ్ముకున్న జనరల్గా ఆర్గానిక్గా జెన్యున్గా ఉంటుందండి ఇది ఇక్కడ. లాస్ట్ క్వశ్చన్ భిక్షు గారు, అంటే ఇలాంటి అంటే ఒక హుషారు పిట్టలనే ఒక టైటిల్ పెట్టి మీరు యూత్కి కావాల్సిన కంటెంట్ వాళ్ళు ఏ కంటెంట్ చూసి అట్రాక్ట్ అవుతారో అలాంటి కంటెంట్ పెట్టారు. కానీ చివరిలో ఒక చిన్న క్లైమాక్స్లో ఒక చిన్న సందేశం ఇస్తారు. అంటే మీరు సందేశం ఇవ్వాలని అటెన్షనా, లేకపోతే ఇలాంటి కంటెంట్ చూపించి కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలన్న ఇంటెన్షనా మీది ఏంటి అసలు? ఇప్పుడు ఒక సందేశం ఇవ్వాలన్నా దానికి ముందు ఇప్పుడు వెలుగు రావాలంటే చీకటి ఉండాలి కండి. చీకటి లేని వెలుగు ఉంటే అర్థం లేదు కండి, అంతే. వాసవి గారు, ఆ ట్రైలర్లో చూస్తే మొత్తం సెంట్రిక్ రోల్ మీదే కనపడుతుంది మూవీలో. సో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఒకప్పుడు బస్ స్టాప్ అని మూవీ వచ్చింది, ఈ రోజుల్లో కూడా వచ్చింది. దాంట్లో హీరోయిన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడడం అట్లా వాళ్ళకే ఉంటుంది. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ రోల్ వల్ల? డెఫినెట్గా కాదండి. ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే అది మాత్రం పాజిటివ్గానే ఉంటుంది. నేను అదే నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. అందరూ కొంచెం లేదు ఒకసారి కూర్చోండి. మీరు బాగున్నారు, మీరు కూడా ముందే ఉంటే మీకు కూడా పెట్టేసుకోండి హీరో క్యారెక్టర్ ముద్దుగా క్యూట్గా. ఇద్దరు ఒకటి ఎవరు బాగా మీరు ఒక చాలా చాలా రిక్వెస్ట్ అండి. మీకు ఎలా అనిపించిందో ఏంటో మీ మనసుకే తెలుసు, మా మనసు కూడా కొంచెం అర్థమవుతుంది. కంపల్సరీ ఒక సపోర్ట్ చేయండి. ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నాం, ఒక కంటెంట్ నమ్ముకొనే. అందరూ అంటారు కదా ఒక చిన్న సినిమా ఇన్ని సినిమాల పోటీలో ఒక పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్ల పోటీలో వస్తున్నామంటే ఓన్లీ కంటెంట్ నమ్ముకొని వస్తున్నాం. మీరు ఆల్రెడీ 14th ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది వరంగల్లో. ఆల్రెడీ మ్యాక్సిమం 70% హౌస్ఫుల్ అయింది, ఆర్గానిక్నే, పేడ్ కాకుండా ఆర్గానిక్నే ఫుల్ అయింది. ఇక్కడ కూడా 14th నుంచి కూడా ప్రీమియర్ షో వేస్తున్నాం, పేడ్ ప్రీమియర్స్. మీరు బుక్ చేసుకోండి, మీరు చెప్పండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హాయ్ బాయ్ బాయ్. ఒక స్టెప్పా? ఒక స్టెప్ వేస్తారు మా వాళ్ళు. ఓకే, రెడీ రెడీ రెడీ. ఒక స్టెప్ స్టార్ట్. సాంగ్ పెట్టు. సాంగ్ మళ్ళీ పెట్టు. అది పెట్టు ఒకసారి. వస్తుంది అడి బెక్క మీద ఒకసారి ఇక్కడ ఉండు, ఆయన డాన్స్ చేస్తున్నాడు, వెళ్ళిపోయినా.